10 నుంచి 15,000 లోపల మొబైల్ ఫోన్స్ కొనాలి బడ్జెట్లో అని చూస్తున్న వాళ్ళ కోసం ఈరోజు కొన్ని మొబైల్స్ తీసుకొచ్చాను. ఈ మొబైల్స్ అన్ని కూడా జస్ట్ బేసిక్ యూజ్ కోసం వాడే వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతాయి ఈ మొబైల్స్. ఒకప్పటిలా ఇప్పుడు 15,000 లోపల అన్ని రావడం లేదు. జస్ట్ బేసిక్ యూజ్ కి చాలా బాగా ఉంటాయి. ఆ బడ్జెట్ మాత్రమే ఉంది మీతో అంటే తప్పకుండా ఈ మొబైల్స్ తీసుకోండి. నెక్స్ట్ మనకు అమెజాన్ అలానే ఫ్లిప్కార్ట్ లో సేల్ ఉంటుంది, అప్పుడు తీసుకోండి, ఇంకా చాలా తక్కువకే వస్తాయి. ఆ డీల్స్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే మన టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి. డీల్ స్టార్ట్ అయిన వెంటనే అన్ని అక్కడ అప్డేట్ చేస్తాను, సో ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అవ్వండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది బెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ని ఇష్టపడుతుంటారు. మిగతా వాటిలో కాంప్రమైజ్ అయినా కూడా బ్యాటరీ బెస్ట్ ఉండాలి అంటారు. సో వాళ్ళ కోసమే ఒక 3 ఫోన్స్ అయితే చూశాను. ఫస్ట్ వచ్చేసి వివో T4X. ఈ మధ్యనే కొత్తగా లాంచ్ అయిన మొబైల్ ఇది. దీని ప్రైస్ అయితే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను సేమ్ ప్రైజే ఉంది, 13,999 ఉంది. కానీ సేల్లో ఏమన్నా తగ్గుద్దేమో చూడాలి. కానీ సేల్లో తగ్గే అవకాశం చాలా ఉంది. ఈ మొబైల్లో మెయిన్ గా మనకు బ్యాటరీ హైలైట్ గా ఉంటుంది. 6500 mAh బ్యాటరీతో ఉంటుంది. 14,000 మొబైల్లో ఆ రేంజ్ లో బ్యాటరీ ఉన్న మొబైల్ చాలా తక్కువ, అందులో ఇది కూడా ఒకటి. దీని డిస్ప్లే నార్మల్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రాసెసర్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. BGMI గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అప్పుడప్పుడు. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆ ప్రైస్ కి ఇదే బెస్ట్ అని చెప్తాను నేను. వివోలో వద్దు, ఐక్యూ లాంటి దాంట్లో కావాలంటే సేమ్ ఫీచర్స్ ఉన్న మొబైలే ఐక్యూలో కూడా ఉంది, అదే ఐక్యూ Z10X. ఇది ఇంకా 500 కి తక్కువే వస్తుంది. దీని ప్రైస్ 13,589 రూపాయలు ఉంది. ఇందులో కూడా సేమ్ ఫీచర్సే ఉంటాయి, బ్యాటరీ, కెమెరా అండ్ ప్రాసెసర్ సేమ్, కానీ దీని ప్రైస్ ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. సో మీ చాయిస్ ఏదో అది తీసుకోండి. మీకు శాంసంగ్ లో కూడా 16,000కి ఒక మొబైల్ ఉంటుంది, ఇంకా బెటర్ గా కూడా ఆప్షన్స్ ఉంటాయి. శాంసంగ్ బ్రాండే కావాలి అంటే మాత్రం పక్కా ఇది చూడండి, శాంసంగ్ గెలాక్సీ M35 5G. ఈ మొబైల్ సేల్ లో పక్కా మనకి 14,000కి తీసుకొస్తాడు. ప్రైస్ ఇప్పుడు పెంచాడు చెత్తగాడు, 14,000కి బెస్ట్ అని చెప్తా. ఇందులో మనకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, అది కూడా AMOLED డిస్ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అండ్ బ్యాటరీ కూడా 6000 mAh ఉంటుంది. అండ్ దీని ప్రాసెసర్ పర్లేదు, నార్మల్ యూజ్ కి బాగా పనిచేస్తుంది. Exynos 13.8 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇది గేమ్స్ కి అయితే అంత వర్క్ అవ్వదు, నార్మల్ యూజ్ కి అయితే బెస్ట్. కెమెరాస్ 3 ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా మనకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది, పర్లేదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 30 మెగాపిక్సెల్ తో వస్తుంది, అండ్ ఫ్రంట్ వచ్చేసి 30 మెగాపిక్సెల్ తో వస్తుంది. కెమెరాస్ అయితే పర్లేదు, డీసెంట్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకు మెయిన్ గా చార్జర్ ఇవ్వడు. సో 14K కి వస్తే పక్కా తీసుకోండి. సేల్ లో అయితే పక్కా డ్రాప్ అవుద్ది, అప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. చార్జర్ తో కలిపి 15K కి పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12K లోపు ఉండే మొబైల్స్ కూడా తెచ్చాను. ఈ బడ్జెట్ లో కావాలని చూసే వాళ్ళ కోసం ఒక 2 తెచ్చాను. 12K లో ఇవే బెస్ట్ అని చెప్తా. ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro. ఈ మొబైల్ ఇప్పుడు 12,999 ఉంది. ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్ లో వచ్చేసి ఒక 750 తగ్గుద్ది. సేల్ లో ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చు. ఈ ప్రైస్ లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో డిస్ప్లే చాలా బెస్ట్ అనమాట. ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఆ ప్రైస్ కి ఇలాంటి డిస్ప్లే అస్సలు ఇవ్వడు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రాతో వస్తుంది. నార్మల్ యూజెస్ కి చాలా బాగా ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ సౌండ్ తో వస్తుంది. కెమెరా కూడా చాలా బాగా ఉంటుంది. కెమెరా కూడా బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. డీసెంట్ గానే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి కెమెరాస్. అండ్ బ్యాటరీ కూడా 51,100 mAh బ్యాటరీ ఉంటుంది, అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుంది. ఈ ప్రైస్ కి ఇదే బెస్ట్ అంటాను. 12,000కి సేల్లో కనుక వస్తే మాత్రం అస్సలు వదలకండి, తీసుకోండి. ఒకవేళ మీకు 12,000లో శాంసంగ్ లో కావాలంటే శాంసంగ్ గెలాక్సీ F16 ఉంటుంది. ఇది ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో 12,000 ఉంటుంది, అండ్ అమెజాన్ లో 11,500కి వస్తుంది. సో సేల్ లో ఇంకా తగ్గుద్దేమో, చూసి తీసుకోండి, తగ్గితే మంచిదేగా. ఇందులో మనకు ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ కూడా ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 తో వస్తుంది. నార్మల్ యూజెస్ కి బెస్ట్ గా ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ డీసెంట్ గానే ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కానీ సామ్సంగ్ వాడు ఛార్జర్ అయితే ఇవ్వడు మనకు, మళ్ళీ ఒక 1000 పెట్టి కొనాలి. 13,000 అయినా పర్లేదంటే మనకు రియల్మీలో ఒక మొబైల్ ఉంటుంది, రియల్మీ నార్జో 70 టర్బో ఉంటుంది. ఇప్పుడు దీని ప్రైస్ మనకి 14K ఉంది. కార్డ్ ఆఫర్ లో 1K తగ్గుద్ది. సేలో ఏమన్నా ఇంకా డిస్కౌంట్ కనుక ఇస్తే ఇంకా ఇదే బెస్ట్ అని చెప్తాను నేను. ఇందులో మనకు 6.67 ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. గేమ్స్ కూడా ఆడొచ్చు మనం ఇందులో. BGM, ఫ్రీ ఫైర్ లాంటివి ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్
పిక్సెల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 30 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ డీసెంట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు అండ్ బ్యాటరీ కూడా 5000 mAh తో వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జర్ ఇందులోనే ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే 13K లో మనకి బెస్ట్ ఫోన్ అంటే ఇదే అని చెప్పొచ్చు. 13K లో వస్తే మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో వీటి మొబైల్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి, చెక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మర్చిపోకండి. ప్రైస్ తగ్గగానే వెంటనే నేను అక్కడ పెట్టేస్తాను మీకోసం. సో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక నచ్చితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.